ప్రభుత్వం ఒరే బాబు నువ్వు 20,000 రూపాయలు ఇయ్యి అని అనడం చాలా తప్పు, దానికి అధికారం లేదు, అది నేరము. ఎవరు నేరం చేస్తున్నారు? బ్యాంక్ వాడు చేస్తున్నాడు. గవర్నమెంట్ తప్పించుకుంటుంది. బ్యాంక్ వాడు డబ్బులు నాకు ఉండగానే చెక్ ఇచ్చినప్పుడు ఇవ్వకపోతే సెక్షన్ 30 కింద నాకు నష్టం వచ్చిందో కష్టం వచ్చిందో అంటే నేను వాడు ముక్కు కొత్తి నేను మరీ వసూలు చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో వచ్చేసింది అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఒకటి పెద్ద ఎప్పుడుదో కేసు, సెకండ్ వరల్డ్ వార్ కాదు, ఈ ఇజ్రాయెల్ వారు వచ్చే టైంలో అరేబియన్ బ్యాంక్ తీసుకెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో డబ్బులు ఎట్టుకున్నాం. ఇక్కడ వార్ వచ్చింది కాబట్టి డబ్బులు ఇవ్వమన్నారు. ఈ కంట్రీలో కొత్తగా మిలిటరీ జులుం వచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు. అక్కడ వార్ వచ్చింది కదా, అరేబియా బ్యాంక్ వాడు బ్యాంక్ ఆఫ్ ఇండియాని సూ చేశాడు. డేటర్ నా డబ్బులు నీ దగ్గర ఉండగా నువ్వు ఎందుకు ఇవ్వు, వార్ వచ్చిందని వంక పెట్టేసి నువ్వు ఇవ్వడం తప్పు అని అంటే చివరికి ఇంగ్లాండ్ కోర్టులు అన్నీ కూడా సమర్థించాయి. తప్పు, వార్ వచ్చినా సరే నువ్వు చంకనాగుతూ ఇవ్వాలి బ్యాంక్ వాడు. ఇప్పుడు మనమేం వారు ఎమర్జెన్సీల్లో లేంగా మనం. మరి అలా కొంచెం విశ్లేషిస్తే ఇది చట్టం ప్రకారం బ్యాంకులు తప్పు చేస్తున్నాయంటే ఏమిటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తే ప్రభుత్వం వారు హోంవర్క్ ప్రాపర్గా చేసుకోలేదు. 100కి 100 పాళ్ళు చాలా ఇప్పుడు గతంలో పెద్దవారు వయసులో తెల్ల జుట్టున్న వాళ్ళందరికీ గుర్తుంటుంది. ఇది ఇలాంటిది డిమానిటైజేషను, దీని నోట్లో కొన్ని సిరీస్ ఇంతకుముందు కొన్ని క్యాన్సిల్ చేయడం, డీనోటిఫై చేయడం జరిగాయి. అప్పుడు ఇలా రోడ్డు మీద పడలే. కారణం చేసేవాళ్ళు నేను 1000 కరెన్సీ నోట్లు మార్కెట్లో నేను తీసేసుకుంటున్నాను కాబట్టి ప్రత్యామ్నాయంగా కనీసం ఒక 900 ప్రింట్ చేసి రెడీగా ఉండాలి ప్రజలకు ఇవ్వడానికి అని 900 ప్రింట్ చేసుకుని అవి సిద్ధం చేసి అప్పుడు ప్రజలకు చెప్పారు, ఒరే బాబు నీ దగ్గర ఉన్న తీసుకెళ్ళి నువ్వు వెంటనే తీసుకో అని. అందుకని గోల అవ్వలేదు. ఇప్పుడు జరిగిన గోల కారణం ఏంటంటే ప్రభుత్వం పేపర్లో వస్తున్న న్యూస్ ప్రకారం 14 లక్షల కోట్ల రూపాయలు 1000 నోట్లు 500 నోట్లు మొత్తం ఉన్న కరెన్సీలో 80% ఆ పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. 86%. 86%లో రిజర్వ్ బ్యాంక్ వారు ఫేకు, అన్అకౌంటెడ్, టెర్రరిస్టులు 3 కారణాలు చెప్పారు. ఆ కారణాలు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి దానికి ఒక బేసిస్ ఉండాలి కదా. ఇగో ఫేక్ నోట్లు 20%, అన్అకౌంటెడ్ అమౌంట్ 70%. టెర్రరిస్టులు తీసుకొచ్చారని అంటే టెర్రరిస్టులు ఉపయోగించుకుంటున్నారు అన్నారు. వాళ్ళకి కరెన్సీ ఫేక్ దీంతోనూ సంబంధం లేదు. సో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫేక్ అని, అన్అకౌంటెడ్ మనీ అంత. అన్అకౌంటెడ్ మనీ అని అంటే జెన్యూన్ నోట్స్ అవి, అది మార్కెట్లో తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ పర్పసెస్ గురించి ఏదైనా చెయ్యాలేమో. ఫేక్ నోట్లు అరిగెట్టడానికి ఇప్పుడు ఎవరో మిత్రులు చెప్పారు మిషన్లు ఉన్నాయి కదా చేయొచ్చు, అది ప్రాక్టికల్గా కుదరదేమో కాబట్టి ఫేక్ నోట్లు ఒకసారి ఏరేద్దాం అనుకున్నారు, బాగానే ఉన్నారు. నీకు 86% ఆఫ్ కరెన్సీ నోట్స్ 1500 ఉన్న దాంట్లో నీ ఎస్టిమేట్ ప్రకారం ఒక 4 లక్షలు ఫేక్ నోట్లు, కొంత అన్అకౌంటెడ్ మనీ. 14 లక్షలు ఈ నువ్వు పెట్టిన నోటిఫికేషన్ వల్ల బ్యాంకుకి వచ్చేసింది అని అనుకుందాం ఒక టైం పీరియడ్లో. నువ్వు ఎలా ఉండాలి, 14,000 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి రెడీగా ఉండాలి. నువ్వు అది రెడీ చేసుకుని అనౌన్స్ చేయి. అప్పుడు ఈ తొడితొక్కులు ఘోషణాలు ఇవేమీ ఉండవు. నేను దర్జాగా బ్యాంక్ వెళ్తాను, తీసుకొచ్చుకుంటాను, వెళ్ళిపోతాను. ఎందుకంటే బ్యాంకుల్లో కట్టలు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. నీకు అకౌంట్ ఉండండి, అకౌంట్ లేకపోని ఏదైనా సరే నేను వెళ్ళి నా 500 నోట్ ఇస్తే నాకు 500 నోట్లో లేకపోతే కొత్త 500 నోట్లో బ్యాంక్ ఇచ్చేది. ఈ తొడితొక్కటి ఉండదు. హోంవర్క్ తిన్నగా చేయకపోవడం, ప్రిపరేషన్ లేక. నేనేదో పేపర్లో చదివాను ఒక చోట, మనకి ఈ కరెన్సీ నోట్లు 68% ఆర్ 70% ఫారిన్ కంట్రీస్లో ప్రింట్ అవుతున్నాయి. ఈ 500 నోట్లు, ఈ 1000 నోట్లు ఇవి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే థీరీలు పెట్టుకుని ఈ కరెన్సీ నోట్లు ప్రింటింగ్ కూడా వీలైనంత మట్టుకు ఇండియాలోకి తీసుకొచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేయడంలో మెయిన్గా మైసూర్లో ఒకే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే మోడీ గారు అనౌన్స్ చేసే రోజుగా 12 టన్నుల మెట్రిక్ టన్నుల కరెన్సీ నోట్లు ప్రింట్ అయ్యాయి. అంటే కొద్ది గట్టిగా 3 లక్షలు 4 లక్షల నోట్లు, నాటి 14 2 లక్షల చిల్లర 3 లక్షల చిల్లర. నిన్న జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లని వీటిని కూడా దృష్టిలో పెడితే చదవాలి. వాళ్ళు ఓపెన్గా చెప్పట్లే, మేము తప్పు చేసాము అన్నది ఒప్పుకోవట్లే. ఈయన కళ్ళమని నీళ్ళు ఎట్టుకుంటున్నాడు, క్షమించండి నాకు 50 రోజులు టైం అండి. నీ హోంవర్క్ తప్పు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి నువ్వు కళ్ళమని నీళ్ళు ఎట్టుకుని ప్రయోజనం ఏంటి?
ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ప్రింట్లు చేస్తున్నారు నోట్లు. ఈ రోజుకి కావలసిన నోట్లు ఇంకా సర్క్యులేషన్లో అందుకని నోట్లు సిద్ధం చేయలేదు కాబట్టి నువ్వు విత్డ్రా చేసుకునే అమౌంట్ మీద రెస్ట్రిక్షన్ పెట్టారు. అధికార దుర్వినియోగం చేశారు. బ్యాంకు వాళ్ళని అందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు. నాకు కొన్ని లక్షల కోట్ల రూపాయల అకౌంట్, నేను తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, బ్యాంకులో ఎస్బీ అకౌంట్లో ఒక సీసీ అకౌంట్లో డబ్బు వేసుకున్న వాళ్ళు ప్రైమా ఫేసి మొదటిగా గుర్తించవలసింది అది అకౌంటెడ్ అమౌంటు. నువ్వేమో అన్అకౌంటెడ్ అమౌంట్ బ్లాక్ అమౌంట్ గాడి మీద యాక్షన్ తీసుకుంటానని, నేనేమో అకౌంటెడ్ అమౌంట్ నేను పెట్టుకుని నేను తీసుకోవడాన్ని ఉపయోగించకుండా ఒక పూటైన రెస్ట్రిక్షన్ పెట్టడానికి ప్రభుత్వానికి నాకైతే ఏ చట్టంలోనూ హక్కు కనబడలే. ఒకే ఒకటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయినా సుప్రీంకోర్టు కేసు వారి దగ్గర నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చి చివరికి కాన్స్టిట్యూషన్ 300A ఆర్టికల్ వచ్చింది అని అంటే నువ్వు ఉత్తిని దొబ్బేయడానికి లేదు. నువ్వు అంతో ఇంతో తృణమోపనమో కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఓకే, నా డబ్బులన్నీ తీసేసుకో, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అన్ని కోట్లు సుబ్బారావు దగ్గర ఉండకూడదు, ఓకే తీసేసుకో. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే 60 పైసైనా వాడికి అన్నారు, ఉత్తిని దొబ్బేకన్నారు. మరి అలాంటి చట్టం ఉండి ఎమర్జెన్సీని డిక్లేర్ చేయకుండా ఏమీ కాకుండా ఒక ప్రైవేట్ సిటిజన్ యొక్క వాడి బ్యాంక్ అకౌంట్ను ఆపరేట్ చేసుకుని విత్డ్రాయల్ దాంట్లో అడ్డుపెట్టే అధికారం ఎవరిచ్చారు? అధికార దుర్వినియోగం జరిగింది. మరి ఒక ఆర్డినెన్స్ ప్రకారం తీసుకొచ్చారా లేదా పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారం చేశారా అనేది ఒక క్లారిఫికేషన్ లేదు. 500 రూపాయల నోట్ అనేది ప్రింట్ చేసేది, 1000 రూపాయల నోటు ప్రింట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 నోట్లు ఏముందంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ది సమ్ ఆఫ్ రూపీస్ 500 ఆర్ 1000 సైన్డ్ బై ది గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేయడం జరిగింది. మరి దీన్ని రద్దు చేయాలనేది అధికారం ఉన్నది ఏమైనా ఉన్నట్టయితే గవర్నర్కి ఉంటుంది తప్ప ప్రధానమంత్రికి ఎలా ఉంటుంది? ప్రభుత్వం ప్రింట్ చేసేది రూపాయి నోట్లు ప్రింట్ చేస్తుంది. నువ్వు ప్రింట్ చేసిన రూపాయి నోట్లు రద్దు చేసుకున్న అధికారం నీకు ఉంటుంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రింట్ చేసిన 5 నోట్లు కానీ 1000 నోట్లు కానీ రద్దు చేసే అధికారం ప్రధానమంత్రి ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పార్లమెంట్ సంప్రదించడం జరిగిందా? పార్లమెంట్ సంప్రదించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే 110 కోట్ల ప్రజల్లో 100 కోట్ల మంది వాళ్ళు రోడ్డు మీద పడిపోయారు. సడన్గా 86% మనీ విత్డ్రా చేసుకోవడం వల్ల దీనివల్ల ఎన్ని రిపర్కషన్స్ వస్తున్నాయో మీరు ఆలోచించారా? మరి అన్ని ఈ 100 రూపాయల నోట్లు కానీ 50 రూపాయల నోట్లు కానీ 10 రూపాయల నోట్లు కానీ ముందు సర్క్యులేషన్ లేకుండా సప్లై లేకుండా ఒక్కసారి రద్దు చేసి తర్వాత ప్రింట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది? మరి వాళ్ళు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా. మీరు ఏ అధికారం చేశారు? ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వం ఏం చేయాలి? పార్లమెంట్ చేసిన రాజ్యాంగం ప్రకారం చేసిన పార్లమెంట్ చట్ట ప్రకారం మీరు పనిచేయాలి. కానీ మీకు ఆ నిర్ణయాధికారం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇది ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పి నేను అనుకుంటున్నానండి. నిన్న బహిరంగ సభ, గోవాలో బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే భారత ప్రధానమంత్రి యొక్క స్థాయిని దిగజార్చిన స్థాయిలో ఆయన మాట్లాడాడు. చాలా బెదిరింపు ధోరణితో నేను ఈ దేశం కోసమే చేశాను. ప్రతివాడు పాలకుడు ఎప్పుడు తాను చేసిన ఏ పనైనా దేశం కోసమే చేశాడు. మొహమ్మద్ తుగ్లక్ రాజధానిని మార్చింది దేశం కోసమే. ఈడియమిన్ చేసింది ఉగాండా కోసమే. ఇవాళ నార్త్ కొరియాలో కిమ్ చేస్తున్నది దేశం కోసమే. దేశం కోసం చేసినయే వికటిస్తే ప్రజలు అనుభవిస్తారు ఆ దౌర్భాగ్యాన్ని. ఈవేళ 4000 కోసం ఇవాళ విశాఖపట్నంలో 500 నోట్లు లేక, చిల్లర లేక ఓ పిల్ల చచ్చిపోయింది. ఎవరి మూర్ఖత్వం కారణంగా ఈ పరిణామాలు దాపరించాయి. 16% కరెన్సీలో 86% నువ్వు నిషేధించేటప్పుడు ప్రత్యామ్నాయ పరిస్థితి లేకపోతే ఎలాగా? ఇవాళ ఉప్పు ధర పెరిగింది. దేనికి పెరిగింది? ఉప్పు లేక కాదు. వ్యాపారస్తులు ఈవేళ ట్రాన్స్పోర్ట్కి చెల్లించే చెల్లింపులకి చిల్లర కరెన్సీ లేక రేపు ప్రతి చోట కూడా రాబోయే 50 రోజుల్లో ఆగండి. 50 రోజులంటే ఒక్కరోజు వ్యవస్థ ఆగదు. ఈవేళ కరెన్సీ చలామణిలో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ఆహార ధాన్యాలు కూడా ఆగిపోతాయి. మొత్తం ఆహార సంక్షోభం వచ్చేస్తుంది మధ్యతరగతికి. ఇవాళ తెప్పిస్తాం ఇతర రాష్ట్రాల నుంచి 30,000 ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వండి అంటే చిల్లర డబ్బులు లేవు, బ్యాంకుల దగ్గర లేవు. ఈ రకంగా ఒక ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఎంత తొందరపాటుగా ఇది చేయటం అనేటటువంటిది ఇది క్షమించడాన్ని నేరం చేశాడు భారత ప్రధాని అని చెప్పక తప్పదు. దీని పరిణామాలు ఆయన ఏం ఆశించాడో హీరో అవ్వాలని ఆశించి ఈవేళ ప్రజాభిప్రాయం
ఆ క్యూలో వెళ్ళి నిలబడ్డ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు ప్రజాభిప్రాయం. ఈవేళ ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఇతరుల్లో 4 రోజులు ఆగండి, 10 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి అని అంటే అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇంత విశాలమైనటువంటి దేశంలో దీంట్లో 80% సామాన్య ప్రజానీకం, ఒక 10% మధ్య కాస్త సంపన్న మధ్యవర్గం. ఎంతమంది దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది? ఈవేళ 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి జనాభా ఎంత? ఈ దేశ జనాభాలో 1 కోటి మంది దగ్గర ఉన్నాయా 100 కోట్లు? ఈవేళ 1 లక్ష, 2 లక్షలు, 4 లక్షలు ఉన్నటువంటి వాడిని బ్యాంకులో రెండో కరెన్సీ ఇవ్వడానికి లేదు. పోనీ 500, 1000 చెల్లుబాటు అవటం లేదు. నువ్వు ఇచ్చిన 2000 మారటం లేదు. ఆ 2000 తీసుకెళ్తే కేజీ కందిపప్పు ఇవ్వటం లేదు షాప్ వాడు. ఎందుకంటే చిల్లర ఇవ్వటానికి డబ్బు లేదు. నిస్సందేహంగా ఇది ముమ్మాటికి కూడా తుగ్లక్ చర్యగానే, బహుశా ఇక ముందు నుంచి ఇటువంటి పిచ్చ పనులకి పర్యాయపదం మోదీ మార్క్ అనేటటువంటిది వస్తుంది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు పిచ్చోడేం కాదు, 6 భాషల్లో పండితుడు. ఆనాడు కూడా మోదీ కంటే విద్వాంసుడే, కానీ చేసిన పని పిచ్చ పని అయింది. కాబట్టి ఇవాళ పిచ్చ పనులకు పర్యాయపదం ఇదైంది. ఇక రేపటి నుంచి భారతదేశంలో పిచ్చ పనులకు పర్యాయపదం మోదీ అవుతుంది. ఆయన ఇప్పుడు బెదిరిస్తున్నాడు, 31 తర్వాత నా దడాకా చూపించంటాను, అది చూపిస్తాను. ఓటుకి నోటు కేసులో ముద్దాయిలు నీ స్నేహితులై ఉంటే ఇక అవినీతి కోసం నువ్వు మాట్లాడతావేటి అని జనం ప్రశ్నిస్తున్నారు. మంచి నిర్ణయమే, ఆశయం మంచిదే, కానీ ఆచరణలో చాలా తప్పులు చేశారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారు? ఈ రోజున సడన్గా 500, 1000 నోట్లు క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ ప్రత్యామ్నాయం ఏంటన్న ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయం. ఏంటంటే ఒక హీరో అనిపించుకోవాలి నేను అని ఒక దురాలోచనతో ఆయన చేసిన నిర్ణయం వల్ల ప్రజలందరూ కూడా చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 100 రూపాయలకి 2000కి మధ్యలో ఇంకా డినామినేషన్ లేదు. ఆ 500 మీకు మేము తిరిగిస్తే మీరు మాకు ఇవ్వవలసింది 100 రూపాయలు 5, 1000 ఇస్తే 100 రూపాయల కాగితాలు 10 ఇవ్వాలి. మరి ఈ వ్యవస్థని తట్టుకోగలిగినట్లుగా కొన్ని వేల లక్షల కోట్ల 100 రూపాయల కాగితాలను ముద్రించేసి బ్యాంకులకు పంపించారా ముందస్తుగా? అలా పంపబడలే. పోనీ అలా కాకుండా 100కి 500కి మధ్యలో 200 రూపాయల నోటు, 300 రూపాయల నోటు, మరొక ప్రత్యామ్నాయమైన నోటు ముద్రణ చేసి 500 రూపాయలకి చిల్లర ఇవ్వవలసి వచ్చినప్పుడు 200 ఇచ్చి ఒక 100 రూపాయల నోటు ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఇవాళ పెట్రోల్ బంకుల్లోనూ మరొక చోట 2000 రూపాయల కాగితం చూసి భయపడిపోతున్నాడు మానవుడు, సామాన్య మానవుడు. ఇవాళ అత్యాశ్చర్యకరమైన విషయం ఏంటంటే నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత కట్టలు జేబులో డబ్బులు పెట్టుకొని టీ నీళ్లకు నోచుకొని దురవస్థ ఏర్పడింది. టీ నీళ్లు కూడా దొరకవు వాటి వల్ల. అర్ధరాత్రి 8 గంటల తర్వాత 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రయాణం చేస్తూ ఉన్న మధ్యలో ఉన్న రైల్లో ఉన్న ఒక వ్యక్తి జేబులో ఉన్న రూపాయల కట్టలు, 500 రూపాయలు, 1000 రూపాయల కట్టలు చిత్తు కాగితాలు అయిపోయినాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద దిగి ఒక 500 రూపాయల నోటు ఇచ్చి టీ తాగుదాము అంటే ఆ 500 రూపాయలు టీ అమ్మేవాడు పుచ్చుకునే వ్యవస్థ లేకపోవడం అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. ఇది సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్రం నిండా నీళ్లు ఉన్నాయి, కానీ తాగడానికి అవకాశం లేదు. జేబు నిండా డబ్బులు ఉన్నాయి, కనీసం టీ నీళ్లు కూడా నోచుకోని వ్యవస్థని ఒక రాష్ట్రం కాదు, అసలు పూర్తి భారతదేశం అంతా ప్రతి జీవి నిస్సహాయ స్థితిలో ఆ రూపాయలను ఏం చేసుకోవాలో తెలియక కొనుక్కోవటానికి మార్గమేది దొరక్క ఇంత అధ్వాన్న స్థితిలోకి నెట్టేసిన ఈ ప్రభుత్వం నిజంగా చేతులెత్తి నమస్కరించవచ్చు. ఎందుకంటే ఎవరూ చేయని పని వీళ్ళు చేశారు కదా. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయని ఈ అద్భుత కార్యం. రావణాసురుడిని ఎందుకు మెచ్చుకుంటున్నాం? రావణాసురుడు ఎవడూ చేయనటువంటి పనిని కంసుడిని ఎందుకు మెచ్చుకుంటున్నాం? సంతోషమే. వీళ్ళు ఆ రోజున పిచ్చి తుగ్గులకు అన్నాం మనం, ఆ రోజున తుగ్గులకుని ఇవాళ మనం ఎందుకు తిడుతున్నాం? నిజమే, తోలు నాణాలు ముద్రణ చేసి ప్రజల్లోకి వదిలేశారు. బ్రాహ్మణులు ముట్టుకోరు, కోమట్లు ముట్టుకోరు అని ఒక
ఒక బీజేపీ నాయకులు ఒకప్పుడు ఒక విధమైన ప్రకటన ఇచ్చారు. నిజమే, పిచ్చి తుగ్గులకు ఎందుకు గాను తోడు నాణాలు విడుదల చేశాడు అనే మీమాంసను ప్రక్కన పెడితే అవి ఉపయోగం లేకుండా పోయినాయి ఆ రోజున. మరి ఇవాళ 100 రూపాయల నుండి 2000 రూపాయల మధ్యలో ఇక ఏ డినామినేషన్ లేదు. ఎన్నెన్ని 100 రూపాయలు ఇవ్వగలడు బ్యాంకు వాడైనా? 500 రూపాయల నోట్ ఏది? కొత్తది ముద్రణ చేసి వదిలితే కదా కొంత వెసులుబాటుకి. అవి ముద్రణ మార్కెట్లోకి రాలే, బ్యాంకుల్లో లేవు. ఎంత విచిత్రమైన పరిస్థితి అండి. 2000 రూపాయల నోటు ఉంది చేతిలో, కానీ ఏం ఉపయోగం? ఏ కొట్టుకు తీసుకుపోయినా ఈ 2000 రూపాయలు చూడంగానే వాడు బెదిరిపోతున్నాడు. బాబు నాకు ఈ 2000 వద్దు. కొంచెం ఏదో పలుకుబడి ఉన్నవాడు ఆయన వచ్చాడు అంటే మాస్టర్ తీసుకుపోండి, మీరు ఆ తర్వాత డబ్బులు పంపిద్దురు. కానీ ఈ పాటి వెసులుబాటు భారతదేశంలో అందరికీ ఉంటుందా? ఇవాళ ఏం పరిస్థితి ఇది? ఏమిటి వ్యవస్థ? అసలు దీన్ని అనాలోచితమా, కావాలని క్రూరంగా చేయడమా? ఏ మాటలతో నువ్వు దాన్ని అభివర్ణించగలవు? ఏదైనా హ్యాట్స్ ఆఫ్ టు బీజేపీ. ఎందుకని? వారు ఎవరు చెయ్యనటువంటి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు, కనుక ఎవరు చేయరు అలాంటివి. కాబట్టి ఆ విధమైన కీర్తి ప్రతిష్టలు కేవలం ఆ ఒక్క పార్టీకి మాత్రమే దక్కుతుంది. అందుకని ఆ బీజేపీ పార్టీకి, ఆ వ్యక్తులందరికీ కూడా చాలా చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం. బాబు నమస్కారం. నా అభిప్రాయం ఏంటంటే మోడీ గారు నిజమైన నల్ల కుబేర్ల మీద ఎక్కువ పెట్టట్లేదు. బాణాలు కానీ, పిడుగులు కానీ, యాటం బాంబులు కానీ సామాన్యుల మీద వేస్తున్నారు తప్ప వారి క్యాబినెట్లోనే కళంకితులైన మంత్రులు ఉన్నారు. వారి పార్టీ యొక్క పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. వీరందరికీ కూడా రక్షణ ఛత్రాన్ని మోడీ గారు కల్పిస్తున్నారు. ఇలా రక్షణ ఛత్రం, అవినీతి పనులకి రక్షణ ఛత్రం కల్పించేటువంటి మోడీ గారు అవినీతిని నిర్మూలిస్తాను, నల్లధనాన్ని వెలికి తీస్తాను అంటాం ఎంతవరకు నమ్మదగినది అని నా ప్రశ్న. మీ మేనిఫెస్టోలో విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామని ప్రామిస్ పెట్టారు, 100 రోజుల్లో తీసుకొస్తామని. ఎంతవరకు తీసుకొచ్చారు, ఎంత సాధించారు అనేది మీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఇది రాజ్యాంగ విరుద్ధం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం కానీ, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కానీ, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం కానీ, దేశంలో ఉన్న ఏ చర్య ప్రకారం మన అకౌంట్లో ఉన్న డబ్బుని ఇంతవరకే పరిమితి ప్రకారమే తీసుకోవాలి అది నియంత్రించడం అనేది ఏ చట్టాల్లో లేదు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు శ్రీలక్ష్మి ఏజెన్సీస్, ఇన్స్పెక్టర్ టీనగర్, రాజమహేంద్ర, ఫ్యాషన్ రెడీమేడ్ షోరూమ్, దానిపేట, రాజమహేంద్ర.